దేవునికి స్తోత్రం. ఏదో మేము ₹1 ఇక్కడ పడేసి వెళ్ళిపోయే బ్యాచ్ కానే కాదు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పి కానీ రా బాబు ఇప్పటికే ప్రాణం మీదకి వచ్చింది, ఎక్కడ చేస్తాం పోనేవరా అంటున్నాడు. అట్లాగా ఓ రాత్రి ఒక చోట మీటింగ్ ముగించుకుని నేను ఎక్కడికో అటు కృత్తివెన్ను మండలం దాటి వెళ్ళా. ఆయన ఎంతో, నేను కారులో కూర్చుని ఉన్నాను, పేపర్ తెచ్చాడు. ఆయన గారి పేరు కూడా కే పాలయ్య. నన్ను పిలిచిన పాస్టర్ గారు, అయ్యగారి దగ్గర చేరేవేంటి నువ్వు అని బెదరేస్తున్నాడు. అక్కడ కనపడ్డావా చంపేస్తాను అన్నట్టు. ఈయనేమో దూరం బెదిరిపోతున్నాడు. నేను అన్నాను, పిలిచి రమ్మన్నా, అయ్యా మీటింగులు పెట్టుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, ఎప్పుడన్నా ఒక్కసారి మీరు నా దగ్గరికి రావాలని ఆశ అయ్యా అన్నాడు. నేను అన్నాను, ఎప్పుడన్నా ఎందుకు, ఇప్పుడే వస్తానన్నా. మనకు పేపర్లో పేర్లు ఏమి వేయక్కర్లా, కానీ వేరే చోట మీటింగ్ ఉన్నందుచేత నేను లేట్ అయిపోయా. నాతో పాటు ఇంకొక పాస్టర్ గారిని ఎక్కించుకొని వెడితే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, మరి అందరూ భోజనాలు అయిపోయినాయి. పాస్టర్ గారు ఇద్దరు కొండలు కడుక్కుంటున్నారు. నన్ను చూసి గడగడలాడిపోయారు. భోజనం చేయమన్నారు, భోజనం చేశాం, ప్రార్థన చేశాం. నాకైతే ఎంతో తృప్తిగా ఉంది. నేను అన్నాను, అయ్యా ప్రభు ఆశీర్వదిస్తాడని చెప్పి. ఎంతో గొప్ప దైవజనుడు, పెద్ద మీటింగులు పెడతాడు 10 పైసలు లేకపోయినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్ళేటప్పుడు ఒక పాస్టర్ గారిని తీసుకెళ్ళా. ఆ రోజు వచ్చేటప్పుడు ఇటు తిరిగి డోకుపర్రు మీదకి వెళ్ళి చాలా దూరం. మేము ఇంటికి వచ్చేవారికి 2:30-3 అయిపోయింది. మధ్యలో డోకిపర్రు దాకా వచ్చిన తర్వాత ఆ ముక్కోలు దగ్గర ఎక్కడో బాగా వినాలి మీరు, ఆ దారి తప్పిపోయాం. అయ్యగారు ఈడే మన ఆల్బినే ఎటో పోయింది కారు, మళ్ళీ తిప్పుతున్నాడు. మాకేమో దారి తెలియట్లా. ఇక ఈ నిద్రపోయినట్టున్నాడు. వెనకమాల సీట్లో లేచాడు. తీసుకెళ్ళిన పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యగారు మీలాంటి సేవకులు ఇట్లాంటి చిన్న చోట్లకు పోకూడదండి అని సలహా చెప్తున్నాడు. నేను అనుకున్నాను, మీరేమనుకోండి పాస్టర్ గారు, అక్కడ దించేద్దాం అనుకున్నా. మళ్ళీ దించేస్తే ఏమన్నా బాధపడతాడని దించలా. చూసారా, అపవాది మనల్ని అట్లా శోధిస్తాడు. మన ఊరికినే ప్రార్థన చేసి వచ్చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అవసరమై ప్రభువు మీలో కొంతమందిని ప్రేరేపిస్తే మీరు అసలు ఇక్కడికి వచ్చేయాలి కుటుంబాలతో. ఎందుకో చెప్పండి, ఇక్కడ సువార్త లేదు. నాకు ఒక దైవజనుని గురించి నేను విన్నాను, భారతదేశానికి ఊరకనే చూద్దామని వచ్చాడంట. ఊరకనే చూద్దామని, ఇప్పుడు కాదు 200 ఏళ్ల క్రితం భారతదేశానికి సువార్త కొరకు వెళ్ళి చూసి వద్దామని వస్తే భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా సువార్త కనపట్టలేదంట. రక్షకుని గురించి చెప్పేవారు లేరంట. ఇక్కడికి వచ్చాయి గారు పాస్పోర్ట్ ఇక్కడే చించేసి ఇక్కడ ఉండిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బిడ్డలు మనకు కావాలి. స్తోత్రం కలుగునుగాక. మళ్ళా ఏం జరిగిందో మాకు తెలియదు. అన్ని సంవత్సరాలు గడిచి, మరి 200 ఏళ్ళు అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్స్ అప్పుడు లేవు. అన్ని సంవత్సరాలు సువార్త చెప్పి వృద్ధుడైపోయాడంట. ఇంటికి పోలేదంట. ఏడుపు వచ్చేస్తుందంట. నేను ఇక్కడికి వచ్చాను, వృద్ధుడిని అయిపోయాను, ఇంత సేవ చేశాను, కానీ ఇంకా సువార్తను అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. నేను ఏం చేయాలి అని అందరినీ సువార్త కొరకు ప్రేరేపిస్తున్నాడంట. మళ్ళీ అనిపించిందంట, కాదు నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి, అక్కడ కొంతమంది యవన బిడ్డలను ప్రభువు కొరకు బలపరచాలి, రేపాలి అనుకుని మళ్ళీ కాగితాలన్నీ సిద్ధపరచుకుని వాడెక్కాడంట. ఈయన వస్తున్నాడన్న సంగతి అక్కడ వాళ్ళకి తెలిసిపోయిందంట. వాళ్ళందరూ ఈ రాత్రి సన్మానాలు ఉన్నట్టున్నాయి మనకి. అయ్యో అవి ఏమేమో తెచ్చారంట, సన్మానం చేసేవన్నీ తెచ్చి. అలెగ్జాండర్ డఫ్ వస్తున్నాడని చెప్పేసి ఆయన కొరకు అందరూ ఎదురు చూస్తున్నారంట. ఎదురు చూస్తున్నప్పుడు వాడలో నుంచి పడవలోకి దిగి, పడవలో నుంచి ఒడ్డుకెక్కేటప్పుడు పడవలో ఉండే అంటున్నాడంట, ఇదిగో మీరందరూ నా కొరకు వచ్చారా, మీ అందరికీ నాకు వందనాలు, నా వందనాలు. అట్లా కాదు, ఇండియాలో సువార్త లేదు, రక్షణ సువార్త లేదు. మారు మనసు పొందాల్సిన బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు. నా జీవితం అంతా అక్కడే పరుగులెత్తాను, దారబోసాను, సువార్తను ప్రకటించాను. ఒకప్పుడు పరుగులెత్తాను, ఇప్పుడు పరుగెత్తే అవకాశం నాకేక లేదు. మీలో ఎవరైనా పెడతారా అంటే, మీరు రాత్రి కూర్చున్నారు చూడు, అట్ట కూర్చున్నారంట. అందరు నిలబడి చూస్తున్నారంట. ఒక్కడు ముందుకు రావట్లేదంట. ఎంతసేపు వాక్యం చెప్పిన తర్వాత ముందుకు రమ్మంటే గుమ్మడికాయలు కూర్చుంటే వాక్యం అర్థమైనట్ట, అర్థం అవనట్ట. నా ఉద్దేశం అయితే స్టేజ్ మీద ఉన్నోళ్ళు కూడా అటు తిరిగి ఇక్కడికి వచ్చి నేను ఎడతాను అనాలని. మీరేమనుకోమాకండి పాస్టర్ గారు అని నేను చెప్తేనే కాదు, అయ్యగారు చెప్పినా కూడా. స్తోత్రం.
ఒక్కడు మాట్లాడట్లేదంట. ఇండియాకి స్వార్థకు ప్రకటించడానికి పెడతారా అంటే మరి ఏం చేస్తారు? శాలువాలు కప్పుతారు, సన్మానాలు చేస్తారు. మన కల్చర్లో చెప్పాలంటే దండలేసి దండం పెడతారు. ఈయన అన్నాడంట, నాకు దండలు వద్దు, దండాలు వద్దు, మీరెవ్వరూ ఇండియాకి వెళ్ళరా సువార్తకి, మీరు వెళ్ళకపోతే నేనే పెడతానన్నాడంట. మళ్ళా ఇంకెందుకు నేను ఇంగ్లాండ్ రావడానికి, భోగభాగ్యాల కొరకు రాలా, సువార్థికుడు ఎవడన్నా ఒక్కడన్నా వస్తాడని వచ్చా, తిప్పమన్నాడంట పడవ. మళ్ళా వాడెక్కడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నడిచాను, ఇప్పుడు నడవలేను. ఒకప్పుడు పరిగెత్తాను, ఇప్పుడు పరిగెత్తలేను. కానీ ఇప్పుడు కూర్చునైనా సరే, గంగానది అని ఒకటి ఉన్నది ఒడ్డున, లక్షల మంది ప్రజలు వస్తారు. ఆ నది ఒడ్డున కూర్చుని ప్రాకుతూ దేకుతూ, అయ్యా యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను కడిగి పవిత్రులుగా చేస్తుంది, ఈ పరిశుద్ధత మనిషిని పరలోకానికి నడిపిస్తుంది అని నేను వాళ్ళ పాదాలు పట్టుకుని మనవి చేస్తానని వెనుక్కు తిరిగాడంట. నేను ఐపీసీ కన్వెన్షన్లో విన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈ పదాలు వినంటాయి గారు, 200 మంది యవన బిడ్డలు పరుగులెత్తుకుంటూ ఏడ్చుకుంటూ గగ్గోలు పెడుతూ మేము పెడతామంటూ భారతదేశానికి పరుగులెత్తుకుని